ఆడిట్ లేకే అక్రమాలు. ఇక గత ప్రభుత్వంలో ఆడిట్ లేక మాత్రం మొత్తం అయితే అక్రమాలు జరిగిన సంగతి అందరు తెలిసిందే. ఇక 10 ఏళ్లలో మొత్తం ఏ శాఖలకు సంబంధించిన దేంట్లో అయినా సరే అవే జరిగినాయి. నేడు అన్ని జిల్లాల్లో స్టాంప్ డ్యూటీ లెక్కల పరిశీలన. ఇక మనం చదువుకున్నట్టు జనగామల ఒకటే రోజు 8 లక్షల స్కామ్ జరిగింది కదా మీ సేవ నిర్వాహకుల ద్వారా. అయితే ఆ అనుమానం అయితే ప్రభుత్వానికి మొదలై మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్నీ ఉన్న జిల్లాలలో నేటి నుంచి అయితే స్టాంప్ డ్యూటీ లెక్కల పరిశీలన అయితే ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇవాళ నుంచి ఇక గతంలో వీళ్ళు గత ప్రభుత్వంలో అంటే ఎట్లా చేసిరో అందరికి తెలిసిన విషయమే. ధరణి లోపాలే ఆసరిగా స్టాంప్ డ్యూటీ స్కామ్. ఈ ధరణి లోపాల వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు. ధరణి వల్ల రైతులే కాకుండా ఆ జాగల పంచాయతీలు తగ్గుతాయనుకుంటే ఇంకెక్కువ విచ్చలవిడిగా పెరిగినాయి. ఒకరొకరు తలకాయలు వల్ల కొట్టుకుర్రు ఆ పంచాయతీలు పెరిగి. అట్లా ధరణి వల్ల ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. భూభారతి వచ్చినా కొనసాగుతున్న దందా. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి చూసిర్రా. ప్రభుత్వ ఖజానాకు మొత్తం గండి పెట్టిర్రు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏడు అక్రమాలు జరిగినా కానీ దాన్ని మెల్లగా ఇక దాన్ని పడిపెట్టే భరతం అయితే పడుతుంది కాంగ్రెస్ పార్టీ ఒకదాని తర్వాత ఒకటి. మొన్నటికి మొన్న జనగాంలో జరిగిన సంగతి తెలియగానే కథం ఇక స్టార్ట్ చేసింది. ఇక జిల్లాలలో మొత్తం అన్ని స్టాంప్ డ్యూటీలకు సంబంధించి అన్ని పరిశీలిస్తున్నారు. ఇక ఒక్కొక్కరికి వణుకు ఉడుతుంది మొత్తం మీదనైతే. ఇట్లా ఇక 10 ఏళ్లలో మొత్తం ఎట్లా చేసిర్రు. 5 ఏళ్ళుగా కన్నెత్తని చూడని జిల్లా రిజిస్టర్లు. 5 ఏళ్ళుగా కన్నెత్తి కూడా చూడలేదట జిల్లా రిజిస్టర్లను. గింత దుర్మార్గంగా ఉన్నదంటే చూడురు. ఇక ఈ అంతకొడితే కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలలో ఎంత పని చేస్తుంది ఏం చేస్తుంది అని అందరూ తెలుస్తుంది. ఇక 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక మొత్తం అధికారులకైనా ఎవ్వరికైనా ఏ శాఖలకైనా మొత్తం జాతర తాగింది. ఎవరు కూడా పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు వేసిందే వాళ్ళకి నచ్చిందే అది. ఇక ఏ శాఖ పడితే ఆ శాఖల అట్లా వేసిర్రు. ఆడిట్ చేస్తే వెలుగులోకి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్. అంటే ఈ ఆడిట్ చేస్తే వెలుగులోకి మొత్తం ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ దందా మొత్తం బయటపడుతుంది. ఇట్లా వేయకుండా ఇక గతంలో నడిపించారు కదా. ఇప్పుడేమో ఈ ప్రభుత్వం ఇట్లా ఆడిట్ చేస్తే మొత్తం ఇల్లీగల్ దందాలు. మొన్నటి మనం ఏది కాంట్రాక్ట్ సంబంధించిన ఉద్యోగాల లెక్కలు కూడా బయటపడ్డాయి. ఇట్లా మొత్తం ఈ ఆడిట్ చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లలో జరిగినటువంటి అక్రమాలు మొత్తం బయటకు తీస్తుంది ప్రభుత్వం. అయితే చూడు గత 10 సంవత్సరాలు రైతులు ఇబ్బంది పడ్డారు. శాఖలకు సంబంధించి ఏ శాఖకు పోవాలన్నా ప్రజలు రైతులే కాకుండా ప్రజలు ఏ పని కోసం ఏ శాఖలకు పోవాలన్నా అట్లా ఇబ్బంది పడ్డారు. ఇట్లా మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టిరు 10 సంవత్సరాలల్లా. ఈ ప్రభుత్వం అయితే మొత్తం మీదనైతే ఆడిట్ చేసి ఈ లెక్కలను ఈ డ్యూటీలకు సంబంధించిన మొత్తం అన్ని పరిశీలన అయితే చేస్తుంది. చూద్దాం మరి ఎంతవరకు సేకరిస్తుంది, మరి ఏం చేస్తుంది. ఇంకా ఇట్లనే జరిగితే మరి ప్రభుత్వం వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటది, ఏం చేస్తుందో కూడా చూద్దాం.